నమస్తే అండి. నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెనింగ్ బ్లాగ్స్ అండి. ఈరోజు చిన్న వీడియో చేద్దామండి. ఏంటంటే మనం చిన్న గార్డెన్ లో మొక్కలు నాటుకుందాం అండి. ఏ మొక్కలు చూపిస్తాను. దొండకొమ్మ అండి. ఇదిగోండి, ఇది నేను ఊరెళ్ళానండి. మా అమ్మగారు ఊరెళ్ళాను. మా తమ్ముడు ఎక్కడి నుంచో తెచ్చాడంట. కొని తెచ్చాడంటండి. అలాంటి మూడో ఎన్నో నాకు ఒకటి ఇచ్చాడనమాట. ఎప్పటి నుంచో దొండపాదు వేయాలనుకుంటున్నాను. చాలా సార్లు వేసాను కానీ పోయిందండి. ఇది ఇప్పుడు ఇక్కడ నాటుకుందాం. మొన్న ఆకులు పెట్టి కింద అడుగున ఆకులు వేసి మట్టి వేసాం కదా, అది అది నాటుకుందాం అండి. అందులో నాటుకుందాం. ఇది మట్టి మెత్తబడిపోయింది చూసారా, కిందకి దిగిపోయింది కదా మట్టి. ఇందులో పెట్టుకుందాము. తేమగా కూడా ఉంది. ఇక్కడ కర్ర ఏదైనా వేసుకుని ఎరిగితే, ఇది వడిలిపోయిందండి. ఎందుకంటే మా అబ్బాయికి ఎక్కడైనా పెడితే పాడు చేసేస్తాడని చెప్పి, ఇది బయట పెడితే ఏ పందుకొక్కో కొరికేస్తుందేమో అని చెప్పి పైన మెట్ల మీద పెట్టాను. బాగా పైన పొద్దున్నే ఎప్పుడు వెళ్ళిపోయాడు. వెళ్ళి శుభ్రంగా లాగేశాడు. చాలా గట్టిగా ఉంది. వడిలిపోయింది, అయినా బతుకుతుంది కదా అని చెప్పి పెడుతున్నాను. ఈ కొమ్మ పోయినా మళ్ళీ వేరే చిగురన్నా వస్తుంది కదండి. ఇది ఇంకా చిగురు ఉంది ఇక్కడ. అందుకని ఈ కొమ్మని ఇక్కడ నాటుకుందాం. ఈ మట్టితోనే అలా ఉంచేస్తున్నాను. తడిగానే ఉంది కదండి, అయినా పోస్తున్నాను నేను. ఇదిగోండి మొక్క, మీకు తెలుసా? ఇదేం మొక్క చెప్పండి? నేను చెప్తానండి. ఈ మొక్క నాటుకుందాం. కొమ్మ అండి. ఇది కూడా అక్కడి నుంచే తెచ్చనమాట. మా తమ్ముడు ఇచ్చాడు. మా ఇంటి పక్కన, మా అమ్మగారి ఇంటి పక్కన ఉన్నదనమాట ఈ చెట్టు. ఆ చెట్టు కొమ్మ కొంచెం విరుసుకురమ్మంటే విరుసుకొచ్చాడు. ఇక్కడ వేద్దాం. మూడు ఉంది. వస్తే లేకపోతే ఏదైనా వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ నాటుతున్నాను అనమాట. బతికిన తర్వాత, ఏళ్ళు కట్టిన తర్వాత వేరే చోట వేస్తానండి. ఇది కొమ్మకి ఇక్కడ వరకు నేను కలుపులు ఉన్నాయి కదా, అక్కడ వరకు కూర్చి కప్పెడుతున్నాను. ఇది కూడా తేమగానే ఉంటుంది. దీని పేరు కొంచెం వాటర్ పోద్దాం. తడిగా ఉన్నా కానీ దీనికి తర్వాత నీళ్ళు ఎక్కువ పోయకూడదండి. ఎందుకంటే కొమ్మ కదా, ఏరుగట్టే వరకు కొంచెం. దీని పేరు గోవర్ధనం అండి. పెద్దది ముద్ద పువ్వు, చాలా సువాసన ఎక్కువ అండి. చాలా బాగుంటది పువ్వు. నందివర్ధనం పువ్వు లాగా ఉంటది. గోవర్ధనం అనమాట. చాలా బాగుంటదండి పువ్వు. స్మెల్ కూడా బాగుంటదట. నేను చూసానులే. ఇక్కడ నాటుకుందాం. ఇది ఏ మొక్కలు చూసారా? తెలుస్తుందా? ఇదిగోండి ఈ మొక్కలు ఆకాకర మొక్కలండి. కాయలు మనకి పండిపోయిన కాయలు నేను మాకు పక్కన అటువైపు సందులో వేస్తాను అనమాట. జామ మొక్క ఉంది కదా, దాని కింద చాలా మొక్కలు ఉన్నాయండి. మొన్న అయితే ఒక 20-30 మొక్కలు దాకా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా మొక్కలు మొలిసాయి. ఇటు కూడా వేసాను నేను సీడ్స్. ఆ సీజన్ లో వేస్తే ఇప్పుడు మొలిసాయి అనమాట. వేస్తే ఈ మొక్కలన్నీ కూడా మా వారి మొక్కలు అని తెలియక గడ్డి మొక్కలని పీకేశారు. అవి తీసి మళ్ళీ వేసినా బతకలేదండి. ఇది ఒకటి ఉంది, బతికింది. ఇక్కడ ఒకటి అయితే ఏది మేలో ఏది ఫీమేలో తెలియదు కదా, అందుకని 4-5 మొక్కలు వేసుకుంటే మనకి ఏదైనా 4 మొక్కలు ఫీమేల్ అయినా ఒక మొక్క మేల్ ఉంటే మనకి ఆకాకరకాయలు నిలబడతాయి కాయలు. అందుకేనండి. ఇగో చూసారా, గింజల సీడ్స్ కూడా దీన్నే ఉన్నాయి. ఇదిగోండి, అర్థమవుతుంది కదా, సీడ్స్ కూడా దీన్నే ఉన్నాయి. ఇవి ఇక్కడ వేద్దామండి. అన్నీ ఒక దాంట్లోనే వేయను, ఎందుకంటే ఒకే దాంట్లో ఉంటే మళ్ళీ. ఇదిగోండి, తేమ చాలా ఎక్కువ ఉంది. చిన్న చిన్న చూడండి ఎన్ని ఉన్నాయి, వానపాములు. వాటి కోసం ఏంటో చీమలు, ఎర్రచీమలు వచ్చేసినాయి. గమనించి వెళ్తానండి. తర్వాత ఒక్కో మొక్క ఇక్కడ నాటుతాను. ఏదైనా పొన్న పెట్టుకుంటే ఎలాగా దానికి సపోర్ట్ ఇవ్వాలి. ఇది ఒకటి ఉంది, ఎలాగా ఏంటో అనుకున్నాను. నాకైతే మొక్కలు మళ్ళీ ఇవి కూడా తీయకపోతే పోతాయని చెప్పి తీసుకొచ్చాను అనమాట. అటువైపునైనా ఉంచొచ్చు కానీ పోయినాయండి, వెంటనే పోయినాయి. మొన్న చూసి వచ్చాను, తీసుకొచ్చేద్దాంలే కొన్ని అక్కడే ఉంచేద్దాం, ఏదైనా కర్ర కడదాం అనుకున్నాను. ఈ లోపల పోయి ఇక్కడ వేద్దాము ఈ మొక్కలు, ఎందుకంటే దగ్గరగా ఉంటాయి. కొంచెం ఏదైనా కర్ర కట్టి వేద్దాం. కర్ర తర్వాత కడతానండి, సపోర్ట్ ఇస్తాను.
చీమలు ఉన్నాయండి, కరెంట్ చీమలు పట్టేసినాయి అన్నమాట ఎక్కువగా. లేకపోయినా ఒకటి ఉండి ఒకటి కాయలు కాయదు, ఒకటి పువ్వే పోస్తుంది, ఒకటి పిందులతో కాయలు వస్తాయి అనమాట. నేడు ఒకటి వచ్చిందండి ఇక్కడ ఫీమేల్, అదే ఈడొకటి ఫీమేల్ వచ్చి మసాలా పందిరికి పాకింది. ఇక్కడ కూడా నిమ్మ మొక్క కాడ ఒక ఫీమేల్ వచ్చి పిందులు వేసింది, కానీ తర్వాత ఏదో గొంగలి ఏదో పట్టేసి పోయిందండి శుభ్రంగా. అది పోయింది, గొంగళిని పట్టేసి పోయింది. సరే పెద్దగా ఒకటే కదా ఉందని శ్రద్ధ చేయలేదు అనమాట. అప్పుడు కూడా వెనకాల మొలిసింది కూడా తీసి వేద్దాం అనుకునేప్పటికి వెనకాల పోయినాయి. ఇవి గురువింజ గింజలండి, గురువింజ గింజలు అంటారు కదా, అవి రెడ్ గా ఉండి కింద ఓకే కింద బ్లాక్ గా ఉంటాయి కదా, అవి గురువింజ గింజలు. ఇవి వైట్ గురువింజ గింజలు అండి, బాగా వైట్ గా అయితే లేవు, గోధుమ కలర్ లా ఉన్నాయన్నమాట. ఇవి నిన్న మా చిన్నన్నగారు అబ్బాయి మా తమ్ముడే ఇచ్చాడండి. తను ఇచ్చాడు మొక్కలు వేసుకోమని. ఇవి ఆకు బాగా పనిచేస్తుందండి, తలకి హెయిర్ ఫాల్ బాగా ఉన్న వాళ్ళకి కొబ్బరి నూనెలో గుప్పుడు ఆకు వేసుకుని ఒక పావు కేజీ నూనెలో వేసి మరిగించి కాసుకుని తలకు రాసుకుంటే హెయిర్ బాగుంటది, బాగా వస్తదండి. అది ఒకసారి తెచ్చి నేను కాసాను వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఆకు. ఈ వైట్ గా ఉన్నాయి సీడ్స్, ఇవి వేస్తున్నాను. మనకి మొక్క ఉంటే మనం ఎప్పుడైనా కోసుకోవచ్చు కదా. ఆకు కూడా తీయగా ఉంటది, కొంచెం చింతాకులాగే ఉంటదండి. అన్నీ వేసేస్తున్నాను, ఇలా వేసేస్తున్నాను. ఎన్ని మొక్కలు వస్తాయో తెలియదు కదా, మొత్తం వేసేసి కొంచెం వాటర్ చేస్తాను. ఎక్కువ గాజు పురుగులు ఎక్కువైపోయాయండి బాగా. ఇక్కడ మిరప మొక్క ఉంది, ఇది ఒకటే కదా పక్క నుంచి వస్తాయి అని చెప్పి ఒకవేళ వచ్చాక వేరే దాంట్లో మార్చుకోవచ్చు. పొన్నగంటి కూరండి, ఇది పొన్నగంటి కూర అండి, నాటు పొన్నగంటి కూర. మనం కోసుకుందాం, ఈ చిన్న హార్వెస్ట్ చేసుకుందాం అండి ఈ రోజు. మొక్కలు నాటుకున్నాం కదా, వాటర్ చేసానండి అందుకే. పొన్నగంటి కూర పోసుకుందాం అండి. కొన్ని కొమ్మలు కోసేసుకున్నాము, మిగతాది మళ్ళీ వచ్చేస్తుందండి ఎప్పటికప్పుడు. ఒకసారి కోసాం కదా, చాలా తక్కువ కోసాం అప్పుడు, వేళ అయితే ఎక్కువగానే. మధ్యలో మా అబ్బాయిలు అరుపులు వినిపిస్తాయండి, ఏమనుకోకండి. వాళ్ళైతే ఆపలేకపోతున్నాం, అసలు ఆగట్లేదు, ఇంకా అరుస్తూనే ఉంటారు. నాకు కూడా డిస్టర్బెన్స్ కింద అనిపిస్తుంది వీడియో చేసేటప్పుడు, కానీ ఇంకా తప్పదు, ఏం చేయలేం కదా మరి. అని వద్దన్నా తెలీదు, పోనీ అరవద్దురా అన్నా చెప్పినా వాళ్ళకి తెలీదు ఇంక అసలు. ఈ కొమ్మలు మనం ఆకు కోసుకుని లేత పెట్టి వేసుకోవచ్చు, ముదిరిన ఆకులు అయితే మళ్ళీ వేరే టబ్బులో ఏమన్నా పెట్టుకుంటే వద్దో ఆకు వస్తుంది మనకి, కొమ్మ బలంగా బతికేస్తుంది. కంటికి చాలా మంచిదండి ఈ పొన్నగంటి కూర. తెలిసే ఉంటది మీ అందరికి, కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను. ఇదిగోండి, ఈ పొన్నగంటి కూర వచ్చింది మనకి. ఇప్పుడు గల్జేరు ఉంది, అది కూడా కోసుకుందాం అండి. వచ్చేసింది చూడండి, ఈ మధ్యన కోయలేదు, మొన్న తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాం, ఇది కోయలేదు. ఎంత పెద్దగా ఒకే ముక్క మళ్ళీ వచ్చేస్తుంది చిగురు. ఈ ఆకంతా పోయింది, పోయినాక కోసేసుకుని బాగున్నది వాడుకోవచ్చు. ఇదిగోండి ఎంత వచ్చిందో, ముదిరింది కాడ, ఆకు మాత్రమే పనిచేస్తుంది, కాడ ముదిరిపోయింది కదా. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంది, ఇది చిన్న మొక్క వలన ఫ్రెష్ గా ఉంది. ఇందులో నేల ఉసిరి, టమాటా, తులసి అవన్నీ వచ్చాయి చూసారా. ఇది నేల ఉసిరి అండి, నేల ఉసిరి కూడా మెడిసినల్ గా పనిచేస్తుంది.
గలిజేరు పాలకూర అండి ఇది. చానాళ్ళైంది కట్ చేసి, ఈ మధ్యన కట్ చేయలేదు. లేడొచ్చేసండి ఎక్కువ ఎదగట్లేదు, ఆకులు పెద్దవవ్వట్లేదు. పైన కోసుకుంటే ఒకేళ వస్తదేమో చూద్దాం. కోస్తున్నాను కొన్ని. అల్లపం కదా, ఇలాంటప్పుడు వచ్చేస్తుంది. కత్తిరి పెట్టనవసరం లేదులే. ఇదిగోండి, ఇది కొంచెం ఎదిగింది. ఇది కోసేయండి. ఇది కోసుకుంటే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి. ఈ రోజండి మన చిన్న హార్వెస్ట్. ఈ రోజు గార్డెన్ పనులు చిన్న హార్వెస్ట్, ఆకుకూరలు హార్వెస్ట్ అండి. గలిజేరు అయితే కొంచెం పాడైంది, అవి బాగు చేసుకుందాం. ఇదిగోండి కొంచెం బానే ఉంది ఫ్రెష్ గా. ఇదిగోండి ఈ మొక్క బానే ఉంది, ఈ మొక్క పాడైనట్టు అనిపిస్తుంది. ఆకుకూరలు హార్వెస్ట్ అండి. కొద్దిగా పాలకూర, కొంచెం గలిజేరు, కొంచెం పొన్నగంటి కూర వచ్చింది. గార్డెన్ లో మొక్కలు నాటుకుని హార్వెస్ట్ చేసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖినో భవంతు.